భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి, భారతీయుల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేశం యొక్క గొప్పతనమైనా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ అద్భుతంగా వృద్ధి చెందింది, దాని అంచుకి వెళ్ళిపోయింది. ఇంకా టెక్నాలజీ డెవలప్ అవటమే తప్ప సైన్స్లో కనిపెట్టాల్సింది ఏమీ లేదు. టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ మొదలెట్టాం మనం, దాని అంతా ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇంకా ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ ఇవి విపరీతంగా పెరిగిపోయాయి గత 10 సంవత్సరాలలో. ఇదివరకు ఉత్తరాలు రాసుకోవటం లేకపోతే ఎస్టీడీ చేయాలి అంటే గంటలు రావచ్చు, రాకపోవచ్చు, కాలు మెచ్యూర్ కాకపోవచ్చు. ఇప్పుడు మీరు అమెరికాతోనే మాట్లాడేయచ్చు, చంద్రమండలంతో మాట్లాడేయచ్చు అవసరం అయితే. కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అయిపోయాయి. ప్రకృతి యొక్క నియమం ఏమిటి అంటే ఏది అవసరమో అది ఇస్తుంది మీకు. మన శారీరక సామర్థ్యాన్ని కూడా ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది మన శరీరం. మీరు ఎంతైనా ఆహారం తీసుకోండి, బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ చూసుకుంటే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. మీరు ఎలాంటి వాయుమండలంలోనూ ఉండండి, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రేషియో మారదు. మారితే మనిషి చచ్చిపోతాడు. మీరు ఏదైనా చేయండి, కారం తినండి, మాంసం తినండి, ఆవు మాంసం తినండి, తోటకూర తినండి, ఏదైనా తినండి. మానవ శరీరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దానికి కావలసినటువంటి ఎలాంటి మార్పులు కావాలో అదే చేసుకుంటుంది. అలాగే మీరు మౌనాన్ని మీ లోపలికి పంపించగలిగితే దాన్ని ఎలా మార్చుకోవాలో అదే మార్చుకుంటుంది. మీకు అదే అర్థం చేసుకోండి. మీరేం చేయరు. కానీ ఇన్నాళ్ళు కమ్యూనికేషన్స్ రూపంలో నానా గందరగోళాన్ని మీ చెవుల ద్వారా మీ శరీరానికి అందించారు. ఇంద్రియాల ద్వారా గందరగోళాలేగా అందించేది. శబ్దాలు చెవుల ద్వారా, రూపాలు కన్నుల ద్వారా, వాసనలు ముక్కు ద్వారా, స్పర్శ చర్మం ద్వారా అందించుకుంటూ వచ్చారు మీరు. వీటన్నిటికీ అతీతమైనది, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి మౌనాన్ని ఇప్పుడు అందించండి. మీరు యోగ సాధనలో మీరు నేర్చుకోవాల్సింది అది. మహర్షి వేద ఎఫెక్ట్ జూన్ 10వ తారీఖున స్టార్ట్ చేశాడు ఛానల్. మన అదృష్టం ఏంటంటే మన ఛానల్ వాళ్ళని ఎంత అడిగినా వాళ్ళు దాన్ని ఇవ్వటంలే. రోజుకి 3 గంటల పాటు ఆ ఛానల్ 56 దేశాలలో ప్రసారితం అవుతుంది. రోజుకి సాయంత్రం 7 నుంచి 10. వేదాలు మానవ జాతిని ఎలా మారుస్తాయి అన్నది ఆ సందేశం. మొదటి రోజు మాత్రమే విజయవాడలో నేను చూడగలిగాను. మరి గుంటూరులో చూశారో లేదో నాకు తెలియదు. చూశానన్న ఒకళ్ళు ఇద్దరు అన్నారు. చాలా మందికి అసలు దాన్ని పట్టించుకోలేదు. 20 రోజుల ముందు నుంచి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుందా, ఎందుకంటే మీరు మౌనంగా లేరు కనుక. వస్తున్నారు ప్రోగ్రామ్. ప్లస్ ఏంటి అసలు అది డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్ వేదాస్ ఆయన ప్రోగ్రామ్. అది ప్రతిరోజు 3 గంటల పాటు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. సంవత్సరం తర్వాత మీకు పరీక్ష పెడతాను. పరీక్ష పెట్టిన తర్వాత ఆ వేద విజ్ఞానంలో మీరు ఎంత ముందుకు వెళ్ళారు. ఒక ఊళ్ళో ఉన్నటువంటి సిటీ ఛానల్ వాళ్ళు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అడిగి మాకు ఆ ఛానల్ కావాలి అంటే స్టార్ టీవీలో అవి ఇచ్చిన వాడు ఆ ఛానల్ ఇవ్వడు. ఆవిడకి కావాలి, ఎందుకు పెట్టింది మాకు 7 నుంచి కదా. మా కుర్రాడు ఎలిమెంటరీ స్కూల్ పరీక్షలు రాయటానికి డిస్టర్బెన్స్ అవ్వదు, ఇంజనీరింగ్ కాలేజీ పరీక్ష రాయటానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే వేద విజ్ఞానం తెలుసుకుంటే పరీక్షలు డిస్టర్బ్ అవుతాయి. ముందు ఈ అవగాహన నేర్చుకోండి.
ఎందుకు వేదం గురించి తీసుకొచ్చాను అంటే, వేదము అంటేనే మౌనము, మౌనములోంచి ఉద్భవిస్తుంది వేదం. కానీ ఆ వేదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? మీలోంచి ఉద్భవిస్తుంది. మీరు దర్శిస్తారు మీలో వచ్చినటువంటి వేదాన్ని. మీరు దర్శించినటువంటి వేదానికి ఒక రూపం ఇస్తారు, ఒక భాష ఇస్తారు. ఆ మౌనాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ గురు పూర్ణిమ నుంచి అందుకే అన్ని రకాల మాటలు కట్టన్నాను. సో నాతో కూడా మాట్లాడకండి. మీరు నాతో మౌనం నేర్చుకోగలిగితే సాధించండి మౌనం. ఆవేదన ఉంది మాస్టారు, బాధ ఉంది మాస్టారు, టేబుల్ ఉందండి. మాట్లాడొద్దు ఎవరు ఎక్కడ, ఇంట్లో కూడా. మాట్లాడకపోతే పనులు ఎక్కడ జరుగుతాయి మాస్టారు? థ్రోట్ క్యాన్సర్ వస్తే మాట్లాడండి, చూస్తాను ఎలా మాట్లాడతారు. మాట్లాడాలన్నా మాట్లాడలేరు కదా, మరి అప్పుడు పనులు ఎక్కడ జరుగుతాయి? సింగిల్ లాజిక్గా మాట్లాడకపోతే పనులు జరగవు. ఇది తీసుకెళ్ళి ఆఫీసులో ఈ నియమం పెట్టకండి. మళ్ళీ ఆ గందరగోళం. అందుకని ఇన్నిసార్లు రకరకాలుగా చెప్తాను నేను. మీరు ఆ సమత్వం యోగ ఉచిత ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి నియమాలని. ఇంటి లోపల మౌనం, ఆఫీసులో అందరూ ఎలా ఉంటారో అలాగే ఉండండి. మార్పు తెలియకూడదు. అనేక మంది యోగులు ఈ కాలంలో మన మధ్యనే తిరుగుతున్నారు. వాళ్ళు యోగులను మీకు తెలియదు, మీతోనే మాట్లాడుతూ ఉండొచ్చు అనేక సార్లు. ఎప్పుడు తెలుస్తుంది? మీరు మౌనంగా ఉంటే తెలుస్తుంది. ఆ క్షణంలో మౌనంగా ఉంటాలండి మాస్టారు, అదేం కుదిరే పనేం కాదు. మీరు కొన్ని జన్మల మౌనాన్ని పాటించినా గురువు వచ్చినప్పుడు మౌనం భంగం అయిపోతుంది. ఇంకొక గురువు ఎప్పుడు వచ్చినా సడన్ గా వస్తుంది, ఆకస్మికంగా వస్తుంది. అది సమర్థ రామదాస్, రామకృష్ణ పరమహంస కంటే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు మీకు దొరకరు కదా. ఆయనగా ఆయన గురువు వస్తే కంగారు పడ్డాడు. కంగారు పడి భూతం అనుకున్నాడు, దెయ్యం అనుకున్నాడు. ఆయనే రాసుకున్నాడు. ఇంకోళ్ళు ఎవరైనా రాస్తే పోనీ అతిశయోక్తి మాస్టారు కంగారు పడింది వచ్చే దానికే ఉంది, ఆయన స్వయంగా రాసుకున్నాడు. మరి మీ ముందు మహర్షులు వస్తే మీరు కంగారు పడలేదు అంటే అర్థం ఏంటి అంటే ఆయన శక్తిని మీరు గుర్తించలేదు అని. ప్రిన్సిపాల్ వస్తే లెక్చరర్స్ కంగారు పడతారు, బయట వాడు ఎందుకు కంగారు పడతాడు? కూరగాయల వాడు కూడా కంగారు పడ్డాడు ప్రిన్సిపాల్ వస్తే పోవాయి అంటే. ప్రిన్సిపాల్ని చూసేవాడు కంగారు పడతాడు, ఆయన కింద పనిచేస్తున్నవాడు కంగారు పడతాడు. మిగతా వాడు కంగారు పడతారా? కూరగాయల వాడు కూడా ఏం రా అంటాడు ప్రిన్సిపాల్. మీరు ఋషుని ఏం రా అని అంటారు గ్యారంటీగా. ఇంకేంటే మీకు ఋషులతో అవసరం లేదు. ఋషుల కార్యప్రణాళిక మీరు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఋషులను చూసి కంగారు పడతారు. మీతో ఏదైనా పని ఉంటేనే కదా ఆయన వచ్చి పని చెప్తాడు. హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ నాకేం పని చెప్పడు కదా. కాలేజీ వర్క్ అయింది, డిపార్ట్మెంట్ వర్క్ కానీ కాలేజీ వర్క్ ఏదైనా ఉంటే నాకు సంబంధించినటువంటి అధికారి నాకు ప్రణాళికలైనా ఇస్తాడు, ఇది చేయమని చెప్తాడు, లేకపోతే టార్గెట్ ఫిక్స్ చేస్తాడు. ఋషులు వచ్చారా మాస్టారు? ఇప్పుడు వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసి వచ్చినారు, మీతో చెప్తారా ఏంటి? రా ఇది నేను చూస్తున్నాను చూడండి, చూస్తే అసలు మీరు వాళ్ళని చేయని వాళ్ళ గడ పట్టుకులాగో, వాళ్ళ కాళ్ళు పట్టుకులాగో, వాళ్ళ గోళ్ళ పట్టుకులాగో ఏదో చేస్తారు. ఆయన పని చేయనివన్నా. అంతేదా వాళ్ళ పనులు మీరు చేయదలుచుకుంటే నిరంతర మౌనం ఇంట్లో పాటించాలి. మనలాంటి సమూహాలలో మౌనము మాత్రమే మీడియం అవ్వాలి. కేవలం ఒక గంట మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అది కూడా ఎందుకంటే ఆ మౌనం యొక్క విశిష్టత మీకు తెలియాలని. ఇలాంటి గ్రూపు 3 సార్లు వచ్చాక నేను కూడా మీతో పాటు మౌనంగా కూర్చుంటా. అంతవరకు నా మౌనాన్ని మీరు భరించలేరు. లాభం నేను మీతో పాటు కూర్చుంటే దాన్ని ఏమవుతుంది నాతో పాటు మౌనంగా కూర్చుంటే అనేది. ఇలాంటి సాధనా క్యాంపులు కనీసం మీరు 3 అటెండ్ అయి ఉండాలి. అదెంతసేపు మాస్టారు వస్తాం అటెండెన్స్ ప్రాక్సీ చెయ్యండి, నాకే అభ్యంతరం లే. కానీ అప్పుడు నేను కూర్చున్నప్పుడు వచ్చే గందరగోళం భరించగలగాలి. నాకేం అవసరం లేదు, అభ్యంతరం లేదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు 10 మందికి చెప్పండి. ఎవరు ఎక్కడ బీజం కలవాళ్ళు ఉన్నారో నాకు తెలియదు.
ఏం చేయమంటున్నాను నేను మిమ్మల్ని? ఇక్కడ మౌనంగా ఉండండి, మీ ఇళ్లల్లో మౌనంగా ఉండండి, ఆఫీసులో మామూలుగా ఉండండి. అసలు తెలియకూడదు మీరు సాధకులని. రాజ విద్య రాజగుణ్యం అంటేనే అర్థం ఏంటంటే కింగ్లీ సీక్రెట్. రాజు తన మిలిటరీ సీక్రెట్స్ ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటాడో బాహ్య జగత్తులో మీరు సాధకులు అని ఎవరికీ తెలియకూడదు. అంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే డ్రెస్ వేయకూడదు. డ్రెస్ వేస్తే ఏమవుతుంది? ఇందుకే చెప్తున్నానంటే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ మరి మనం కూడా ఓ డ్రెస్ పెడదామా? పులిని చూసి నక్క వాత పెట్టుకుంది, వాత పెట్టుకుంటే వాతలు మిగులుతాయంటే డ్రెస్ వేయము. ఎందుకు డ్రెస్ వేయమో కారణం చెప్పాం కదా. ఎందుకు డ్రెస్ వేయము అంటే మనం సాధకులము అని చాటి చెప్పుకోము. మనం సాధకులము అని మనం లోంచి వచ్చేటటువంటి ప్రకాశం చెప్పాలి. వెంకయ్య స్వామి గొప్ప సాధకుడు అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన చుట్టూ చేరారు. శృతి సాయి చెప్పుకున్నాడే గొప్ప సాధకుడు అని. ఆయన పాపం ఈ శిష్యుల గోళ భరించలేక ఒక వస్తాడు, నా పేరు గుర్తుగా రాహుల్లో ఏదో రహముల్లా, ఆయన శిష్యుడుగా అడిగాడు. ఆయనకి సేవ చేస్తూ కూర్చున్నాడు. అతను వస్తాడు ఆయన. అంటే శక్తి ఉంది, శరీరం బాగా పెంచేశాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆయన పేరు. తెలుసుగా పది చదువు ఉంటారు మంచి పేరు. ఏదో ఆ రాతోనే స్టార్ట్ అవుతుంది. మరి శక్తి సాయికి ఏం కరం పట్టింది? ఒక వస్తాది అంతా అతను సేవ చేయడానికి వెళ్తాను. నిజమైనటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు చెప్పుకోడు నాకు ఆత్మజ్ఞానం ఉంటుంది. డ్రస్సులు సంస్థలు వెంట పడకండి. మరి దేని వెంట పడమన్నాను నేను మీకు? చాలా స్పష్టంగా క్లియర్ కట్ అవగాహనతో 6 వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేశాను. సివి మీరు ఏం ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు. లారీ మాషియాని పరిచయం చేశాను నేను. రామకృష్ణ పరమహంసని పరిచయం చేశాను నేను. పరిచయం చేయటమే కాకుండా ఆయన పుట్టినరోజు ఒక విశేషమైనటువంటి ధరణి దీక్షని కూడా తీసుకోమని చాలా మందికి ప్యాంప్లెట్లు పంపించాను. చాలా మంది దీక్ష తీసుకున్నారు, ఫ్రేమ్ కట్టించుకున్నారేమో, లామినేషన్ చేయించుకున్నారేమో. లామినేషన్ చేయించి ఉంటే అతక మీద ఉందేమో ఆ కాగితం ముక్క. కనీసం ముందు గదిలో ఉంటే కనీసం 10 మంది చూస్తారు. దుమ్ము దులిపి ముందు గదిలో పెట్టండి దాన్ని. కనీసం మీరు చేయకపోయినా కనీసం ఆ రంగులు చూసి ఇదేంటో ఎవడైనా అడుగుతాడు. సిద్ధి సాయిని, సత్యసాయిని పరిచయం చేశాను. అరవిందోని పరిచయం చేశాను. ఇక్కడ మా గురువు గారిని పరిచయం చేశాను. మరి వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది మౌనంలో పట్టుకోండి. మీరు అందుకు చెప్తున్నాను. మీరు ఇదివరకు ఏం చేశారు? కంగారు పడకండి. ఇదివరకు ఏం చేశారో నాకు అనవసరం. ఇప్పుడు నేను కూడా పట్టుకుంటున్నా కదా, పరిగెత్తండి నాతో పాటు, పరిగెత్తిస్తా. చేత మౌనంలో సివివి కొమ్మ ఎలా ఉంటుంది? ఆ మౌనం అనే మహావృక్షంలో సివివి అనే కొమ్మ, లాహరి మహాశయ అనేటటువంటి కొమ్మ, రామకృష్ణ పరమహంస అనేటటువంటి కొమ్మ, సిద్ధి సాయి, సత్యసాయి అనేటటువంటి కొమ్మ, అరవిందో యొక్క కొమ్మ, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుని యొక్క కొమ్మ, ఎలాగా రకరకాలుగా ఒక మహావృక్షంగా మారుతుందో, ఓ మహావృక్షానికి ఇది 6 శాఖలు అనుకోవచ్చు మీరు. ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే మాస్టారు నాకు తలనొప్పిగా ఉంది, మాస్టారు మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ఈ ప్రశ్నలకి జవాబిస్తూ నేను కూర్చుంటే ఇది నేను చెప్పలేను. క్లాసులు మారుతాయి. ఒకటో క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ వరకు అదే కెమిస్ట్రీ, సైన్స్ చెప్తాం, కానీ డెప్త్ మారుతుంది. ఇదే అర్థం చేసుకోండి. మరి మా ప్రాబ్లమ్స్ చెప్పేగా చాక్లెట్లు కావాల్సినంత మంది గురువులు ఉన్నారు మీకు చాక్లెట్లు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. అయితే మీ దగ్గరికి రాకూడదా? దీనికోసం రండి, కేవలం దీనికోసం. మిగతా ఎక్కడికి చోటకు కూడా వెళ్ళండి. మీ ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నాను, మానేమని చెప్తున్నాను. ఆఫీస్లో ఏం చేయమని చెప్తున్నాను? తిట్టాల్సి వస్తే తిట్టండి. ఇప్పుడున్న అటెండర్ నాయన నీలో శ్రీరామ శర్మ ఆచార్యం చూస్తున్నాను, నీ పాదతోడు నేను ఎత్తి మీద వేసుకుంటాను అంటే వాడు హాయిగా బాస్ కుర్చీలో కూర్చుంటారు, నేను బయట కూర్చోబెడతాడు. అక్కడ పిచ్చి పని చేయకండి, ఇంట్లో చేయొచ్చు. అర్థమైందా తేడా? ఎక్కడ మౌనంగా ఉండమంటున్నాను, మీరు బయట మౌనంగా ఉంటారు, ఇంట్లో మాట్లాడతారు. ఎప్పుడూ రివర్స్ గేర్ ఇవ్వండి.
అది నేర్చుకోండి. బయట మౌనం అక్కర్లే. మీరు రోడ్డు మీదకి వచ్చాక మీరు మౌనంగా ఉన్నాను ఇలా ఇలా అంటే ఉంటే ఇక్కడికి ఏం అర్థం అవుతుంది. వద్దు, నోరు విప్పి చెప్పండి. ఇంటి లోపలికి వచ్చేసాక మీరు అసలు మాట్లాడకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏం పరాలే, మాట్లాడకండి, సాధించండి దాన్ని. ఇది మీరు ఎంత తొందరగా సాధిస్తే నేను అంత తొందరగా నెక్స్ట్ క్లాస్ మొదలెట్టగలుగుతాను. మౌనములోంచి ఎలాగ మీరు ముందుకు వెళ్ళాలి. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే సత్యం అనేటటువంటి సాగరము ఉంది అనుకుంటే, సత్యం అంటే ఏమిటి అంటే ఓ మహాసాగరాన్ని దాటాలి అని మీరు అనుకుంటే మౌనము ఒక పడవ లాంటిది. పడవ లేకుండా మీరు దాటలేరుగా. ఆ మౌనం నుంచి దాటుతారు. ఆ మౌనం ప్రాక్టీస్ చేయండి. మరి ప్రాబ్లమ్స్ మాస్టర్ నాకు అర్థం కాదు ఏంటి అంటే, మౌనంగా ఉంటే ప్రాబ్లం ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. మౌనం అంటే అర్థం ఏంటి? ఏ ఆలోచన రాకూడదని కదా. ఏ ఆలోచన రానప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి? ప్రాబ్లం వచ్చిందంటే అర్థం ఏంటి? మౌనం, నిరంతర మౌనం. ఆ నిరంతర మౌనమే నిరంతర గురు సన్నిధానంగా మారుతుంది. ఇప్పుడు కాదు, అది గురు సన్నిధానం కాదు, అది మౌనం శూన్యంగా ఉంది ప్రస్తుతం. ఈ శూన్యము పూర్ణంగా మారాలి. మారుతుంది అది. నువ్వేం చేయక్కర్లే అని చెప్పిన అన్నం శక్తిగా ఎలా మారుతుంది? నువ్వేం మార్చటంలే, మన చేతిలో ఉంటే మార్చలేం కూడా. అది ఏదో స్టెప్ మర్చిపోతాం. కోపం వచ్చి ఎవరి మీద అలిగి అరాయించుకోవడం మానేస్తాం. ప్రకృతి తనంతా తన పని చేసుకుంటూ పోతుంది కనుక అడ్డంకులు లేకుండా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. అన్నం అరుగుతోంది. మౌనాన్ని డైజెస్ట్ చేసుకోండి, అరాయించుకోండి. ఆ మౌనాన్ని ఎవరు అరాయించుకుంటారు? మీరేం చేయక్కర్లే. మీరు మౌనంగా ఉంటే మీ శరీరంలోని ప్రతి అణువు దానికి స్పందిస్తుంది. ఆ స్పందన గమనించుకోండి. ఇక్కడే కూర్చోకండి మౌనంగా. ఒక కర్ర మౌనంగానే ఉంది, ఒక రాయి మౌనంగానే ఉంది, జంతువులన్నీ మౌనంగానే ఉన్నాయి, చెట్లు మౌనంగా ఉన్నాయి. మరి వాటికి భగవంతుడి యొక్క దర్శనం ఎక్కడైంది? అలాంటి మౌనం గురించి నేను మాట్లాడటం లేదు. డైనమిక్, సక్రియమైనటువంటి మౌనం. ఆ సక్రియత ఏ యాంగిల్లో మీరు ఆలోచించుకోవాలి? మౌనంగా కూర్చున్నారు, స్వీకరించండి ఆ మౌనాన్ని. మౌనాన్ని స్వీకరించండి, మాటల్ని కాదు. నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి. టేప్ పెట్టి ఫాస్ట్గా టేప్ మూవ్ చేశాను అనుకోండి, అనుకోండి, ఏం అర్థమవుతుంది మీకు? ఏం అర్థం కాదు. అంటే నేను చెప్పినటువంటి మాటలు మీకు ఎందుకు అర్థమయ్యాయి? మాటల మధ్య ఉన్నటువంటి మౌనాన్ని కూడా మీరు స్వీకరించారు. అర్థం చేసుకోండి. అది సంగీతం ఎందుకు బాగుంటుంది? సంగీతంలో ఆ రాగానికి మధ్య, నొటేషన్కి మధ్య గ్యాప్ ఉంటుంది, విరాళం ఉంటుంది. అది అతి తక్కువ ఉండొచ్చు, చాలా ఎక్కువ విరాళం ఉండొచ్చు, అది వేరే విషయం. అది విరాళం లేకుండా వాడు మ్యూజిక్ వాయించడం మొదలెట్టాడు అనుకోండి, అదే రాగం కూడా మీకు తెలియదు. అంచేత మాటలు విన్నా, రాగం విన్నా, పాటలు విన్నా దాని యొక్క లాలిత్యము, దాని యొక్క అవగాహన దేని వల్ల వస్తుంది మీకు? ఆ గ్యాప్ వల్ల వస్తుంది, ఆ మౌనం వల్ల వస్తుంది. అది గుర్తించండి, రివర్స్ చేయండి. అంతకంటే ఏం లేదు. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు? యా నిశా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి. అందరూ ఏది చూడరో అది చూస్తాడని. అందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు మెలకుగా ఉంటాడు అంటే అందరూ నిద్రపోతూనే ఉంటారు. మీరు మెలకుగా ఉన్నారేమో అనిపిస్తుంది మీకు, మీరు మెలకుగా లేరు. మీరు స్కూటర్ నడుపుతున్న వాళ్ళకి వాళ్ళు ఎంత అద్భుతంగా నిద్రపోతూ ఉంటారో తెలుస్తుంది. సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు స్కూటర్ నడుపుతున్నప్పుడు. అప్పుడు మీకు గుర్తొస్తుంది మీరు స్కూటర్ డ్రైవ్ చేస్తున్నారని. లేకపోతే స్కూటర్దే మీ మనస్సుదే కాదా? సడన్ బ్రేక్ వేసినప్పుడు మీరు ఎంత అవగాహనతో ఉన్నారో అంత అవగాహనతో మౌనం పాటిస్తున్నప్పుడు ఉండండి. అది ప్రాక్టీస్ చేయడానికి. సడన్ బ్రేక్ వేస్తున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా మాట్లాడటం ఆపేస్తాడు. మాట్లాడుతున్నారు స్నేహితులతో, వెనకాతలు కూర్చున్నాడు, ముందు కూడా కూర్చున్నాడు, స్కూటర్ మీద ఇంకో నలుగురు భుజం మీద ఎక్కించుకున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. సడన్ గా కూడా వచ్చాడు రోడ్డు మధ్యన. మాట్లాడుతూ మీరు సడన్ బ్రేక్ వేరు, మాటలు ఆగిపోతాయి అందరివి. బ్రేక్ పడుతుంది. ఏమైంది అక్కడ? మళ్ళా
మౌనం వచ్చింది. ఎక్కడ అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అక్కడక్కడ మౌనం వస్తుంది. అవి అర్థమయ్యాక కూడా మేము మౌనంగా ఉండలేము. ప్రయత్నించండి. అనేక జన్మల సంస్కారం అది ఒక రోజులో పోతుందా? కంగారు వద్దు, భయం వద్దు. కానీ మొట్టమొదట ఏమిటి అంటే ఇక్కడ ఆలోచన ఆపేసుకోండి. ఇక్కడ చాంతాడు తీసుకురాకండి, కోరికల వలయాలను తీసుకురాకండి, బంధుత్వాలను తీసుకురాకండి. ఏమీ వద్దు అసలు. ఈ గేట్ లోపలికి వచ్చారో క్లోజ్, గేట్ బయటకు వెళ్ళారు ఓకే, మళ్ళా ఇంటికి వెళ్ళాక మౌనం. ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేశారో మీరు ఏది నేను నేర్చుకోమని చెప్తున్నాను దాన్ని నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, చాలా జన్మలు నేను ఎత్తాను, ఇంకా నాకు ఓపిక లేదు, నేను మాట్లాడను అంటే బాధ్యత వదిలేయమని చెప్పాను నేను. మౌనంగా ఉంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇంకేంటి ఇంకా కోపాలు అవి ఏం రావు మీకు. నా మాట వాడు వినలేదే, నా మాట వీళ్ళు చేయలేదే అని గందరగోళాలు రావు. మౌనం, నిరంతర మౌనం. ఇక్కడ అది ప్రాక్టీస్ చేయండి. మరి నిరంతర మౌనం ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఏం చేయమన్నాను నేను మీకు? యజ్ఞం చేయమన్నాను. 7 మాలల ఆహుతులు వేయమన్నాను. ఆ ఆహుతులు 7 లోకాలలో ఉన్నటువంటి సాధకుల్ని ఇటువైపు ఆకర్షించడానికి చేసేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోగము. మౌనంలో ఉంటే మీకు అనుభూతి రావచ్చు. 7 రకాలైనటువంటి లోకాలలో ఉండేటటువంటి వాళ్ళను ఇక్కడికి పిలుస్తున్నాను. ఇక్కడికి అంటే ఇక్కడికి మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ వాళ్ళు వస్తారు. అదృష్టం ఏంటి అంటే మానవుడు తప్ప మిగతా లోకాలలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చెప్పింది చేస్తారు. ఒక మాట ఎక్కువ చేయరు, ఒక మాట తక్కువ చేయరు. ఎట్లైనా గంధర్వులైనా కిన్నరులైనా చెప్పింది మాత్రమే చేస్తారు. మనిషికి మాత్రమే చాలా పెద్ద గంధర్వుడు. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. పెద్ద ప్రాబ్లం అక్కడ. వాడు రేపు నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఏదైనా చేసేయచ్చు. ఆ మౌనంలో ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు సూర్యుల్లోంచి వచ్చేటటువంటి 7 విశిష్టమైనటువంటి దేవతా కిరణాలను ఇక్కడికి లాక్కు రావడానికి పంచతత్వాలతో 5 మాలలు గాయత్రి ఆహుతులు వేస్తున్నాం. దాన్ని గమనించుకుంటూ వేయండి. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి ఇక్కడ. కేవలం యజ్ఞం జరగకుండా. ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఒకటి గమనించుకోండి. అలంకార ప్రియో దేవ. దేవతలు అలంకరణ చాలా ఇష్టపడతారు. ఇవాళ శ్రీకృష్ణాలు కూడా చెప్పారు కదా, ప్రకృతి స్త్రీ సౌందర్యము అలంకరణ. మరి యజ్ఞం మొదలెట్టే ముందు యజ్ఞకుండము ఎలా ఉంటుందో, యజ్ఞం అయిపోయాక యజ్ఞకుండం దుస్థితి చూస్తే నేను కొంచెం బాధపడుతూ ఉంటాను, ఆనందించేస్తూ ఉంటాను. బలంగా ఉంటుంది అది. చిన్నపిల్లలు ఎక్కిరించినట్టు ఉంటుంది అది. యజ్ఞకుండంలో ఆహుతులు వేస్తే ఆహుతులు వేసినట్టు అగ్నిదేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. కరెక్ట్గా యజ్ఞకుండం మధ్య పడాలి ఆహుతులు. అందుకని ఇక్కడ రక్షొద్దంటున్నాను. ఇన్ని సంవత్సరాల బట్టి మీరు నాతో ఉంటున్నారు కనుక ఇది స్పష్టంగా గుర్తుంచుకోండి. ఈసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు హవన సామగ్రి ఏది కూడా యజ్ఞకుండం బయట పడకూడదు. ఎందుకు? యజ్ఞకుండం చుట్టూ 3 రకాల మేఖలాలు ఉన్నాయి, 3 అంతస్తులా ఉన్నాయి కదా. స్థూల, సూక్ష్మ, కారణ. శరీరాలవి, దేవతల యొక్క శరీరాలవి. ఒక కలెక్టర్ని పిలిచి ఆయనకి టీ ఇచ్చి ఆయన బట్టల మీద పోసామనుకోండి, అతను ఏమంటూ నవ్వు ఊరుకుంటాడు. లోపల ఉండి మండొచ్చు ఆయన కదా, వేరే ఏమంటాడు చేయి జారిపోతే. కానీ ఒకసారి చేయి జారితే పర్వాలేదు, కానీ మీరు ఎప్పుడు యజ్ఞాలు చేసినా యజ్ఞకుండం చుట్టూరా ఉంటుంది తప్ప యజ్ఞకుండం లోపల హవన సామగ్రి పడుతుందా అని నాకు డౌట్ వస్తుంది. ఆ తప్పు చేయకండి. ఇంకా దానికి కావలసినటువంటి అలంకారాలు చాలా చేయాలి, డెవలప్ చేయాలి. అది మీ మీద ఆధారపడింది, మీరు ఎంత నీట్గా ఇవి చేస్తారో. ఇక్కడ కండిషన్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక మనం ఋషుల యొక్క కార్యక్రమాలు తప్ప మన కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబ బాధలు కానీ ఏమీ నాకు చెప్పవద్దు, నాకు అనవసరం. ఋషులకి కూడా అనవసరమే, గురువుకి మాత్రమే అవసరం. మీ క్షేమము మీ యోగము చూడవలసినటువంటి బాధ్యత గురువుది. మీకు 6 గురువులను ఇచ్చాను నేను, అందులో ఏ ఒక్కడైనా పట్టుకోండి. మీ బాధలకి నేర్చుకోవటానికి యజ్ఞకుండములో
మొదటి 5 మాలల గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రతి మంత్రము స్పష్టంగా ఉచ్చారణ చేయండి. ఇక్కడికి కూర్చోవాలి మీరు. ఇక్కడి నుంచి సాయంత్రం వరకు అక్కడికి వెళ్ళారు కదా, కొందరు ఎందుకు మంత్రాలు అయిపోవటానికి అంటే ఆ రుచి రావటంలే, లేకపోతే అప్పుడే అయిపోయిందా అనిపించాలి. గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఆయనకి ఎప్పుడూ అప్పుడే టైం అయిపోయిందా, 8 గంటలు జపం అయిపోయిందా అనుకునేవాడు ఆయన. ఎప్పుడు కూడా నాకు మంత్ర జపం బోర్ అనిపించలేదు అన్నాడు. మనకి మంత్ర జపం తప్ప అన్ని బోర్ అనిపిస్తాయి కదా. బోర్ ఇంకా అవలేదా 5 మాలలు చూసుకుంటూ ఉంటాం ఒకసారి. ఏం చేస్తాం, మీకు అవగాహన అవటం లేదా ఏం చేస్తున్నాం మనం, ఎంత ముఖ్యమైనటువంటి బాధ్యత ఉందో దాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అని నేను ఎత్తి చూపించుకున్నా, ఈ తప్పులు కరెక్ట్ చేసుకోండి. మీరు రాబోయే రోజులలో 3, 4, 5 ఆవృత్తులు అయిన తర్వాత, మీరు ఇప్పుడు రావటం అయిన తర్వాత నేను కూడా పాల్గొంటాను మీతో పాటు. అప్పుడు దాన్ని తప్పుకోగలగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరిగితే చాలా కష్టం. ఇచ్చంటే అప్పుడు లక్ష్యం చాలా హై స్థాయిలో ఉంటుంది. నేను చెప్పాను కదా, ఖచ్చితంగా బుధగ్రహానికి ఒక గురుకుని తీసుకెళ్తానని. నేను వెళ్తాను లేదో నాకు తెలియదు, నాకు కాదు కావచ్చు. దానికి ఉంది రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో, విజ్ఞాన్ ట్యుటోరియల్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్. వాడు చచ్చిన డాక్టర్ అవడు, కానీ వాడి ద్వారా అనేక మంది డాక్టర్లు అవుతారు. నేను వెళ్ళలేకపోవచ్చు బుధగ్రహానికి, మీరు వెళ్ళిపోవచ్చు. దానికి